కల్పన ఒక చిన్న పట్నంలో ఉంటున్న సాదాసీదా అమ్మాయి. కాని తన ప్రవర్తన వల్ల తన తల్లిదండ్రులు చాలా విసుగు చెందేవారు. ఎందుకంటే చిన్నతనం నుండి కల్పన తను చదివిన కథల్లో, చూసిన చిత్రాల్లో తనని తాను ఊహించుకుంటూ వాళ్లలానే నటిస్తూ జీవిస్తూ ఉండేది. చిన్నతనంలో అది కేవలం చిన్నతనమే కదా అని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కాని తను ఎదుగుతూ ఉండగా తన మాటలు, పద్ధతి వాళ్లని చాలా కలవరపరుస్తుంది. ప్రస్తుతానికి కల్పన తను ఒక సిండ్రెలాలా తనని తాను ఊహించుకుంటూ ఉంటుంది. కథలో రాజకుమారుడు వెతుక్కుంటూ వచ్చినట్లు తనని కూడా ఏ రాజకుమారుడో వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకోవాలంటూ భీష్మించుకుని కూర్చుంటుంది. కల్పన వాళ్ల అమ్మ కావేరి కూతురు వేషాలు చూస్తూ భరించలేకపోతూ ఉంటుంది. ఏమే పిచ్చి 10 రకాలన్నట్లు నీది ఏ రకం పిచ్చో అస్సలు అర్థం కావడం లేదు. నీ పిచ్చితో నాకు పిచ్చెక్కేలా ఉంది. ఎందుకే అలా అరుస్తున్నావు? నీకు హై బీపీ ఉందని డాక్టర్స్ అరవద్దు అని చెప్పారుగా, టెన్షన్ పడొద్దు అని కూడా చెప్పారుగా. దాని గోల ఎప్పుడు ఉండేది కదా, నువ్వు పట్టించుకోకు, కొంచెం కామ్గా ఉండవే. ఇలా చెప్పే దాన్ని అలా తయారు చేశారు. అసలు దాన్ని కాదు, ముందు మిమ్మల్ని అనాలి. తల్లి, ఇప్పుడు నా మీద పడడం ఆపి ప్రశాంతంగా ఉండు. వెళ్ళి ఆ మెడిటేషన్ ఏదో చేసుకోపో. మెడిటేషను లేదు, మామిడి టెంకా లేదు. ముందు మీ కూతురికి పెళ్లి చేసి ఈ ఇంట్లో నుండి పంపించేయండి. లేదంటే నన్ను ఏ పిచ్చి ఆసుపత్రిలోనో చేర్పించాల్సి వస్తుంది. ఎందుకే ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు? అది చిన్న పిల్ల, దానికి అప్పుడే పెళ్ళేంటి? ఎవరు? అది చిన్నపిల్ల. దాని కన్న తల్లి చనిపోయిందంట. నేను దాని సవతి తల్లినంట. దాన్ని చిత్రహింసలు పెడుతున్నానంటూ ఊరంతా వాడంతా చెప్పుకుంటుంది. చిన్నప్పటి నుండి దీని దెబ్బకి ఊర్లూర్లు తిరిగి ఇక్కడికొచ్చి పడ్డాం. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపండి, అంతే. కల్పన తండ్రి మోహన్ ఇక చేసేదేమీ లేక కూతురి కోసం పెళ్లి సంబంధాలు వెతికే వేటలో పడతాడు. పెళ్లి చూపుల్లో కూర్చోడానికి కల్పన మాత్రం అస్సలు ఒప్పుకోదు. తన రాజకుమారుడు తన కోసం వెతుక్కుంటూ వస్తాడని, ఇలా తనే స్వయంగా వెతకాల్సిన అవసరం లేదని తండ్రితో వాదిస్తూ ఉంటుంది. కూతురు పద్ధతికి జాలిపడాలో కోప్పడాలో మోహన్కైతే అర్థం కాదు. ఇలా ఉండగా ఒకరోజు పెరట్లో చిలుకలతో ఉడతలతో ఆడుకుంటూ ఉంటుంది. లలలాలలా, లాలాలలా. నేనొక యువరాణిని, నా పేరు సిండ్రెల్లా. నాకు మీరంతా ఫ్రెండ్స్. హే చిలుక, నాతో మాట్లాడాలని లేదా? ఏ ఉడతా, ఇలారా. అబ్బా, ఇవసలు నా మాటే వినట్లేదు. హే సిండ్రెల్లా, నిజంగా నేను నీ ఫ్రెండా? హాయ్, మాట్లాడే చిలుక, ఎంత ముద్దుగున్నావో తెలుసా? నేను నిజంగా నీ ఫ్రెండ్నే. ఎందుకంటే నన్ను సిండ్రెల్లా అని పిలిచావుగా. ఇదిగో ఈ పండు తీసుకో. థ్యాంక్ యూ సిండ్రెల్లా, థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఆ చిలుక స్నేహం దక్కినందుకు కల్పన చాలా సంతోషిస్తుంది. ఆ చిలుకకి రోజూ పండ్లు కూడా ఇస్తూ ఉంటుంది. దానితో చాలా కబుర్లు కూడా చెప్తూ ఉంటుంది. ఆ చిలుక కూడా రోజూ కల్పన దగ్గరికి తప్పకుండా వచ్చేది. ఒకరోజు చిలుక తన ముక్కుతో ఒక కవర్ తీసుకుని వస్తుంది. ఆ కవర్ తీసుకుని కల్పన వెంటనే దాన్ని తెరిచి చూస్తుంది. అందులో ఒక అబ్బాయి ఫోటో ఉంటుంది. ఆ అబ్బాయి ఎంతో అందంగా, అచ్చం తను ఊహించిన రాజకుమారుడిలా ఉంటాడు. ఇక ఆ రాజకుమారుడే తన కోసం వెతుక్కుంటూ వస్తే బాగుంటుంది అనుకుంటుంది కల్పన. కొన్ని రోజుల తర్వాత తను ఫోటోలో చూసిన అబ్బాయి వాళ్ల ఇంటి గేట్ తెరుచుకుంటూ లోపలికి రావడం చూస్తుంది. వెంటనే పరుగున గుమ్మం దగ్గరకు వెళ్లి నిలబడుతుంది. చూడండి, కొంచెం మీ నాన్నగారిని పిలుస్తారా? నేను ఆయన చేసే ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను. అర్జెంటుగా ఇంపార్టెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన ఫోన్ కలవడం లేదని ఇలా వచ్చాను. నాన్నా నాన్నా, ఎవరో వచ్చారు, తొందరగా రా.
బాబు రాజ్ కుమార్, ఏంటి ఇలా వచ్చావు? లోపలికి రా బాబు. తల్లి సిండ్రెలా, వెళ్ళి కాస్త మంచినీళ్లు తీసుకురామ్మా. ఏంటి నాన్న, తన పేరు రాజ్ కుమారా? పేరు చాలా బాగుంది. చూడటానికి కూడా అచ్చం రాజకుమారుడిలానే ఉన్నాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను. కానీ నేను వెంటపడినట్టు కాదు, తనే నా కోసం రావాలి. అంటూ తండ్రి చెవిలో చెప్తుంది. తనతో తర్వాత మాట్లాడతానని చెప్పి రాజ్ కుమార్ని పంపించేస్తాడు. కల్పన వివరంగా తన ఇష్టాన్ని చెప్తుంది. మోహన్ చాలా కూల్గా రాజ్ కుమార్తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. రాజ్ కుమార్ కూడా అమ్మాయి నచ్చిందని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. వెంటనే దగ్గర ముహూర్తం చూసి వాళ్ల పెళ్లి ఎంతో ఘనంగా 3 చిలుకలు 6 పండ్లతో ఎంతో అందంగా కల్పన ఊహించినట్లుగానే జరుగుతుంది. కల్పన అత్తగారింట్లో అడుగుపెడుతుంది. రాజ్ కుమార్ కల్పనని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఒకసారి తన ఆడపడుచులిద్దరూ కల్పన దగ్గరకు వచ్చి, ఏంటి సిండ్రెలా వదినా, ఏ మంత్రం వేసి మా అన్నను పడేశావేంటి? అందరూ నిన్ను సిండ్రెలా అని పిలవకపోతే నీకు కోపం వస్తుందా? అసలు అమ్మా నాన్నలు పెట్టిన పేరు మానేసి ఇలా అరువు తెచ్చుకున్న పేర్లతో పిలిపించుకోవడం ఏంటి? అదే కదా, నీ పెళ్లిలో మీ బంధువులంతా నీకు పిచ్చని చెవులు కొరుక్కుంటుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. సిండ్రెలా లాంటి గౌన్లు, చిలకలతో పలుకులు పిచ్చి మామూలుగా లేదుగా. ఏ ప్రియా, మానస, ఏంటి వదినతో ఆ మాటలు? వెళ్ళండి ఇక్కడి నుంచి. చూడమ్మా కల్పన, వాళ్ళ మాటలేవి పట్టించుకోవద్దు. ఏంటత్తయ్యా, నేను పిచ్చిదాన్నా? చిన్నప్పుడు అమ్మమ్మ కథలు చెప్పి నా కోసం రాజకుమారుడు వస్తాడంది. నేను మహారాణిలా జీవిస్తానంది. నేనలా ఆశపడటం తప్ప? అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా ఎప్పుడూ తిడుతూ ఉండేది. నేనిక్కడికి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాను. కానీ వీళ్ళిలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం తప్ప? అయ్యో, తప్పేం కాదమ్మా. నేను కూడా చిన్నతనంలో యువరాణిలా ఆటలాడేదాన్ని. నా కోసం రాజకుమారుడు వస్తాడని కలలు కనేదాన్ని. అయినా ప్రతి ఆడపిల్లకి అలాంటి ఆశలుండటంలో తప్పులేదు. వాళ్ళ మాటలేవి పట్టించుకోవద్దు తల్లి. వాళ్ల అత్తయ్య మాటలు విన్న తనకి ఆవిడ ఒక ఫెయిరీ గాడ్ మదర్లా కనిపిస్తుంది. ఆ రోజు జరిగిందంతా తన భర్తకి కూడా చెప్తుంది కల్పన. తనని అందరూ అలా ఆట పట్టించడం, చుట్టాలు పక్కాలు తనని పిచ్చిదానిలా చూడడం రాజ్ కుమార్కి కూడా బాధనిస్తుంది. చిన్నతనంలో కథల్లో ఉండే కల్పిత గాథలు నిజమని అనుకుని తను అలానే ఉండాలనుకుంటూ తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని, బంధాలను కోల్పోతుందని ఆలోచనలో పడతాడు రాజ్ కుమార్. ఇది ఇలా ఉంటే ఆడపడుచులిద్దరూ వాళ్ల అమ్మ కూడా ఎప్పుడూ వదిన్నే వెనకేసుకొస్తుందని మనసులో కుళ్ళు పెట్టుకుంటారు. ఒకరోజు ఎవరూ లేనప్పుడు వదిన దగ్గరకు వచ్చి ఊర్లో ఒక పెద్ద రాజకోట పెట్టారని, అందులో ఎందరో రాజుల మహారాణుల విగ్రహాలు పెట్టారని, జనాలందరూ చూడడానికి వెళ్తున్నారని తనకి అబద్ధం చెప్పి కల్పనని ఒక పాడుబడ్డ కోట దగ్గరకు తీసుకుని వెళ్లి తనని లోపలికి వెళ్లనిచ్చి వాళ్ళిద్దరూ అక్కడ నుండి మెల్లగా జారుకుంటారు. ఆ కోట లోపల వాళ్లని వెతుక్కుంటూ ఎంతో భయంగా బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ ఉంటుంది కల్పన. ప్రియా, మానస, ఎక్కడున్నారు? నాకు భయంగా ఉంది. ప్లీజ్ ఇలా ఆటలాడొద్దు. ప్రియా. ఇంట్లో కల్పన కనిపించడం లేదని గుడి నుండి ఇంటికొచ్చిన అత్తయ్యకి చాలాసేపటికి తెలుస్తుంది. కల్పన ఏమైంది, ఎటు వెళ్ళింది అని అడిగితే ప్రియా, మానస మాత్రం నోరు మెదపరు. కంగారుగా కొడుకుకి ఫోన్ చేసి చెప్తుంది. ఇంతలో వాళ్ల మావయ్య దగ్గర నుండి కూడా ఫోన్ వస్తుంది. బాబు రాజ్, తొందరగా నేను పంపించిన లొకేషన్కి రా. రాజ్ కుమార్ కంగారుగా మామగారు పంపిన లొకేషన్కి వెళ్తాడు. కోట ముందు ఉన్న మామగారి కార్ చూసి లోపలికి వెళ్తాడు. స్పృహ కోల్పోయి ఉన్న కల్పనని చూసి పక్కనే నిలబడి ఉన్న మామగారి దగ్గరకు పరుగున వెళ్లి కల్పనని తన చేతిలో తీసుకుంటాడు. ఏమైంది మామయ్య? కల్పన ఎలా ఇక్కడికి వచ్చింది? ఇదంతా నీ చెల్లెళ్ళు చేసిన నిర్వాకం. పెళ్ళంటూ చేసుకుంటే కల్పననే చేసుకుంటాను అన్నావు. నాకంటే ప్రేమగా చూసుకుంటానన్నావు. ఈ రోజు నా బిడ్డని
ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ చిలుక దీని వెంట రాబట్టి జరిగింది నాకు తెలిసింది. లేదంటే కల్పన ఏమైపోయేదో. నన్ను క్షమించండి మావయ్య. ఎప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. మీకు తెలుసు కదా, నాకు కల్పన అంటే ప్రాణమని. తనని పెళ్లి చేసుకోవడం కోసమేగా ఆ చిలుకకు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. అప్పుడే స్పృహలోకి వచ్చిన కల్పన తన భర్త మాటలు వింటుంది. వాళ్ళు ఉన్న చోటు, తన నాన్న, ఇలా అన్నింటినీ మర్చిపోయి, ఏంటి, మన చింటూకి ట్రైనింగ్ ఇచ్చారా? మీ ఫోటోని అది పట్టుకురావడం అంతా డ్రామానా? నేను మిమ్మల్ని ఇష్టపడేలా మీరే చేశారా? అంటే ముందు మీరే నన్ను ఇష్టపడ్డారు, అంతేనా? అవును, నువ్వు కోరుకుంది కూడా అదే కదా. రాజకుమారుడు నిన్ను వెతుక్కుంటూ రావాలని అలానే వచ్చాను. నువ్వు తిరిగిన ఊర్లన్నీ నేను తిరిగాను. నీ వెంటే వచ్చాను. నిన్ను చూస్తూనే ఉన్నాను. నీకంటే ముందే నేను నిన్ను ప్రేమించాను. అమ్మకి నా లవ్ స్టోరీ మొత్తం తెలుసు. నా రాక్షస చెల్లెలున్నారే, వాళ్ళు హాస్టల్లో చదువుకున్నారు. వాళ్ళకేం తెలియదు. నా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడానికి కారణం మీ నాన్న. నాన్న? అలా చూడకు తల్లి. ఇంతకంటే మంచి మొగుడిని నేను ఖచ్చితంగా తీసుకురాలేను. సారీ సిండ్రిల్లా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అందుకే ఇలా చేశాను. ముందులే, ఇంటికి వెళ్దాం. నా పేరు సిండ్రెల్లా కాదు, కల్పన. నన్ను అలానే పిలవండి. నాతో ఆడుకున్న మీ రాక్షస చెల్లెళ్లతో ఇప్పుడు నేను ఆడుకుంటా. పదండి. పాపమే, చిన్నపిల్లలు, వాళ్ళని వదిలేయ్. మీరైనా చెప్పండి మావయ్య గారు. అమ్మో, ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను వెళ్ళొస్తాను మరి. అంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు. రాజ్కుమార్, కల్పన ఇంటికి వెళ్తారు. కల్పన తన ఊహలన్నీ నిజం కావడంతో ఇక ఊహల్లో కాకుండా నిజంలో తన భర్తతో సంతోషంగా జీవిస్తుంది. ఆనందరావు కొడుకులు సుమన్ ఇంకా సూర్య. సుమన్కి వివాహం జరిగి 2 ఏళ్లయింది. తన భార్య పేరు మధుమిత. తను చాలా అందంగా ఉంటుంది. అత్తామామలను, భర్తను, ఇంటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అత్త విమల మాత్రం కోడలు ఎంత మంచిగా ఉన్నా తనకి అత్త బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. సుమన్ ఇంకా మధుమితకి ఒక బాబు, పేరు ధీరజ్. మధుమిత తన కడుపున పుట్టిన బిడ్డలానే మరిదిని కూడా కన్న బిడ్డలా చూసుకునేది. అందుకే సూర్యకి కూడా వదిన అంటే ఎంతో అభిమానం. అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. అలా వాళ్ల జీవితం సంతోషంగా సాగుతుంది. ఆనందరావు చిన్న కొడుకు సూర్యకి కూడా సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. అలా తనకి ఐశ్వర్య సంబంధం కుదురుతుంది. సూర్య తన ఫోటో చూడగానే ఐశ్వర్య తనకి నచ్చింది అని చెప్పి తనని ఇష్టపడతాడు. అలా వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగిపోతుంది. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత, ఐశ్వర్య, ఈ రోజు ఇంటికి బంధువులు వస్తున్నారంట. నువ్వు కిచెన్లో కాస్త నాకు సాయం చేసి తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. ఏం చెయ్యాలక్కా? నువ్వు కాయగూరలు కట్ చేసి పెట్టే, ఈలోపు బాబుకి తినిపించేసి రెడీ చేసి వస్తాను, సరేనా? సరే అక్క. అయినా నాకు ఈ పనులు పెద్దగా రావు. ఇంట్లో అన్ని పని మనిషే చేస్తుంది. మా ఊర్లో మాదే ఆస్తిగల కుటుంబం. అందుకే అమ్మ నన్ను ఏ పని చేయనివ్వకుండా పెంచింది. సరే, పోనీ బాబుని చూసుకుంటావా? నేను ఆ పనులన్నీ చేసుకుంటాను. లేదంటే లేట్ అయిపోతుంది కదా, అందుకు అని చెప్పి మధుమిత వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా బాబు ఏడుపు వినిపించి గదిలోకి వెళ్లి చూస్తుంది. అప్పుడు సూర్య బాబుని ఎత్తుకొని తినిపిస్తూ ఉంటాడు. ఏంటి సూర్య, నువ్వు తినిపిస్తున్నావు? నువ్వింకా బయటికి వెళ్ళలేదా? ఆయన నేను వెళ్లి రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను, నువ్వు వెంటనే వచ్చేయని చెప్పి వెళ్లారు కదా. ఆయన వెళ్లి కూడా గంట పైనే అవుతుంది. సరేలే, ఇంతకీ ఐశ్వర్య అయ్యేది? నేనే తినిపించి వెళ్తాలే వదినా, పర్వాలేదు. ఐశ్వర్య తలస్నానం చేయాలి, లేట్ అవుతుంది. బాబుని కాస్త చూసుకోమని చెప్పింది. మీరు మీ పని చూసుకోండి. అమ్మ స్నానం నుండి వచ్చాక వీణ్ణి చూసుకుంటుంది. సరేనని మధుమిత వంట వార్పు అన్నీ ముగించుకొని స్నానం చేసి వస్తుంది. అయినా ఐశ్వర్య గదిలో నుండి బయటికే రాదు. ఇంతలో ఆనందరావు అన్నదమ్ములిద్దరూ
ఆనందరావు ఇంటికి వస్తారు. ఊర్లో ఏదో పనుంది, అది చూసుకుని అలాగే మిమ్మల్ని అందరినీ చూసిపోదామని వచ్చాంరా అని ఒక పూట అలా వస్తారు. మధుమిత వచ్చిన మావయ్యలిద్దరికీ కూడా మజ్జిగ చేసి తెచ్చి ఇస్తుంది. ఏమ్మా మధు, ఎలా ఉన్నావు? ఏది మీ చెల్లెలు కనిపించడం లేదు? అమ్మా, వెళ్ళి ఒకసారి ఐశ్వర్యని పిల్లమ్మా. పెళ్లి జరిగాక అసలు తనని చూడనే లేదు కదా. సరే మావయ్య గారు. అలానే మీ అత్తయ్యని కూడా కాస్త ఆ ఫోన్ పక్కన పెట్టి గది నుండి బయటికి రమ్మనమ్మా. ఈ మధ్య పడుచు వాళ్ళని పెద్దవాళ్ళని తేడా లేకుండా పోయిందిరా. అందరికీ ఈ ఫోన్లు బాగా అలవాటైపోయాయి. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో ప్రాణం పోయినట్టు భావిస్తున్నారు. ఏదో మీరు ఫోన్ చూడనట్టు బానే చెప్తున్నారు. బావగారు, రాత్రి 12 అయినా ఫోన్ చూస్తూ పడుకునేది ఆయనే. సరిపోయింది. ఏరా ఆనంద్, ఏదైనా ముందు మనం పాటించి తర్వాత పక్క వాళ్ళకి చెప్పాలరా. నిజమే అన్నయ్య, నువ్వేం చెప్పినా సరిగ్గానే చెప్తావు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐశ్వర్య అందంగా ముస్తాబై అందరినీ వచ్చి పలకరిస్తుంది. ఈలోపు ధీరజ్ నిద్రలేచి తాత నాన్నమ్మల దగ్గరకు వస్తాడు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనానికంటూ కూర్చుంటారు. విమల ఐశ్వర్యాని పిలిచి అందరికీ వడ్డించమని చెప్తుంది. ఐశ్వర్య మళ్ళీ గది నుండి బయటకు వచ్చి ప్లేట్లలో అన్నం వడ్డించి మళ్ళీ వెళ్ళిపోతుంది. మధుమిత మాత్రం అందరూ తినే వరకు పక్క నుండి వాళ్లు తిన్నాక అన్నీ సర్దుకుని బాబుకి తినిపించుకుని సుమన్ ఇంకా సూర్య ఇంటికి వస్తే వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు సూర్య తన భార్యని పిలవడానికంటూ వెళ్తాడు. భర్త వెళ్లి పిలిచినప్పుడు మళ్ళీ గది నుండి బయటకొచ్చి తిన్న తర్వాత తిరిగి వెళ్ళిపోతుంది. సుమన్ అలా అన్నీ గమనిస్తూ ఉంటాడు. భార్యతో ఐశ్వర్య అసలు ఏమైనా సాయం చేస్తుందా లేదా అని అడుగుతాడు. దానికి ఐశ్వర్య చెప్పిందే సుమన్కి చెప్తుంది మధుమిత. అదేంటి, నీకు మాత్రం నీ ఇంట్లో పనులన్నీ అలవాటున్నాయా? పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాకేగా అన్ని పనులు నేర్చుకుని చేస్తున్నావు. చెప్పాలంటే ఏ ఆడపిల్లైనా అంతేగా. ఇటు బాబుని చూసుకునే బాధ్యత కూడా నీకుంది. ఆ మాత్రం తనకు అర్థం కావట్లేదా? సరే, దీని గురించి నేను సూర్యతో మాట్లాడతాను అని సుమన్ తన తమ్ముడితో ఇంట్లో జరుగుతుంది చెప్తాడు. మెల్లమెల్లగా ఐశ్వర్య ఇంటి పనుల్లో కొంచెం కొంచెంగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒకరోజు వాళ్ళింట్లో దేవి పూజ పెట్టుకుంటారు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఆడవాళ్లందర్నీ పిలుస్తారు. కోడళ్ళిద్దరూ బాగా ముస్తాబై వస్తారు. వచ్చిన వాళ్లల్లో కావిడ ఇలా అంటుంది. అమ్మా మధుమిత, నీ చీర బావుంది. మీ తోటి కోడల చీర ఇంకా అదిరిపోయింది. అవునాంటీ, తన చీర చాలా మోడర్న్ గా ఉంది. నా చీర అమ్మ కొనింది. ఈ రంగు నాకు బావుంటుందని. ఆంటీ, అలాంటి చీరలన్నీ నేను ఎప్పుడో వాడేశాను. ఈ చీర నేనే స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. ఎంత అయిందో తెలుసా? 15,000. ఏంటి, ఇంత సింపుల్ సారీ 15,000? ఇది రిచ్ జార్జెట్. తెలియలేని వాళ్ళకి దీని గురించి అర్థం కాదు. మంచి టేస్ట్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆ మాటలకి మధుమిత కాస్త నొచ్చుకుంటుంది. మధుమిత వేసుకునే డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ అయినా అంత బాలేవని, ఓల్డ్ టైప్ అని ఏదో ఒకటి అంటూ ఉండేది. ఏవో ఒక గొప్పలు చెప్తూ ఉంటుంది. ఇంటి పనుల్లో కొంచెం సహాయపడుతుందిలే అని అనుకునేలోపే మధుమిత పైన ఆధిపత్యం చూపించటం మొదలుపెడుతుంది. మొదట్లో ఐశ్వర్య చిన్నది కదా, గారాభంగా పెరిగింది. తనకేం తెలీదులే అని సరిపెట్టుకునేది. కాని రాను రాను తను దర్జాగా కూర్చొని మధుమిత ఎలా వండినా, ఏ పని చేసినా ఏవో ఒక వంకలు పెడుతూ తన గొప్పలు, తన బంధువుల గొప్పలు చెప్తూ ఉండేది. తన ప్రవర్తనతో విసిగిపోయిన మధుమిత బాధతో తన భర్తకి చెప్పుకుంటుంది. అప్పుడు సుమన్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు సూర్యతో తన భార్య గురించి మొత్తం మాట్లాడతాడు. అన్నయ్య, వదిన ఎంతో మంచిదని, మర్యాద లేకుండా తనని బాధ పెట్టొద్దని తనకి ఎన్నోసార్లు చెప్పాను. తన ప్రవర్తన, మాట తీరు నాకు నచ్చడం లేదు. కానీ తను నా మాట తలకెక్కించుకోవడం లేదు.
తనకి బుద్ధి వచ్చేలా చేయాలంటే మనిద్దరం కలిసి చిన్న నాటకం ఆడాలి. అని సూర్య తన మనసులో అనుకున్నది చెప్తాడు. మధుమితకి కూడా ముందే అన్నీ చెప్పి ఇంట్లో అందరూ హాల్లో ఉన్నప్పుడు సూర్య ఐశ్వర్యతో, ఐశ్వర్య, వదిని చేతి వంట ఎప్పుడూ తింటాంగా, ఎప్పుడూ అదే టేస్టు. అందుకే ఈరోజు వెరైటీగా నువ్వేమన్నా చేయొచ్చు కదా. మీ అమ్మగారు పాయసం వదిన కంటే బాగా చేస్తారని నువ్వు చెప్పావు కదా. ఎలా చేస్తారో కనుక్కొని కొంచెం చేస్తే మేం కూడా తింటాం. గుర్తొచ్చింది. ఐశ్వర్య, మటన్ కర్రీ గారెలు తింటే మీ ఇంట్లోనే తినాలి అన్నావు. ఓసారి చెయ్యవా ప్లీజ్? నాకు హెల్ప్ చేయాలనే ఉంది, కానీ హెల్ప్ లేకుండా ఏ పనైనా చిటికెలో చేయగలను అన్నావు కదా, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయనులే. కిచెన్ మొత్తం ఇక నీదే. వెళ్ళు ఐశ్వర్య, వెళ్ళు, లంచ్కి టైం అవుతుంది కదా. వాళ్ళ మాటలకి ఎలా తప్పించుకోవాలో తెలియక వంటగదిలోకి వెళ్ళి గిన్నెలన్నీ తిరిగేస్తూ కష్టపడి వాళ్ళ అమ్మని అడిగి అన్నీ వండి పెడుతుంది. అందరూ తినడానికి కూర్చుంటారు. మటన్ సరిగ్గా ఉడకదు, గారెలు మాడిపోయి ఉంటాయి, పాయసం ముద్దవుతుంది. అవి తినలేక అందరూ వదిలేస్తారు. అప్పుడు సూర్య, ఏంటైశ్వర్య, నువ్వేదో బాగా చేస్తావనుకుంటే ఇలా పరుగు తీసావు. నీకు చేయడం రాకపోతే వదిన దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఎందుకు వదిని చేసిన వాటికి వంకలు పెడుతూ మీ ఇంటి గొప్పలే చెప్తావు? సూర్య, ఏంటా మాటలు? చేస్తుందిగా, చేస్తూ చేస్తూ అన్నీ వచ్చేస్తాయిలే, ఎలాగూ నేర్చుకుంటుంది కదా. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేం వెనకేసుకురావద్దు వదినా. ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమేనా? కష్టపడితే తెలుస్తుంది అన్నిటి విలువ. వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు దాచుకోమని ఇస్తుంటే గొప్పల కోసం అవసరం లేకపోయినా ఖరీదైన చీరలు కొనుక్కుంటుంది. మనం బాగుండాలనుకోవడం వేరు, అందరిలో మనమే గొప్పగా ఉండాలనుకోవడం మంచిది కాదు కదా. మీరైనా కొంచెం చెప్పండి వదినా అని సూర్య కోపంగా బయటికి వెళ్తాడు. భర్త మాటలకు బాధపడి ఐశ్వర్య కంటతడి పెట్టుకుంటుంది. మధుమిత అది చూసి తన దగ్గరకు వచ్చి తనని ఓదారుస్తుంది. మధుమిత మంచితనాన్ని అర్థం చేసుకుని అప్పటి నుండి తనతో కలిసిపోతుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ఆనందంగా సంతోషంగా ఉంచుతారు.